ఇస్రోలో ఇంటర్న్షిప్ అవకాశాలు ఉంటాయా? ఎన్ని నెలల పాటు ఇంటర్న్షిప్ చేయొచ్చు? ఏ క్వాలిఫికేషన్ తో వీటికి అప్లై చేసుకోవాలి? ఆ సమయంలో స్టైఫండ్ ఎంత ఇస్తారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇస్రోలో ఇంటర్న్షిప్ చేస్తే తరువాత ఇస్రోలో పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి, బి చెప్పలేము. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఇస్రో కల్పించింది. ఇంజనీరింగ్, అంతరిక్ష పరిశోధన, సాంకేతిక విభాగాల్లో ఆసక్తి కలిగిన వారు ఇంటర్న్షిప్ కు అప్లై చేసుకోవచ్చు. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ, పిహెచ్డి విద్యార్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. 6 నెలల క్రితమే ఈ కోర్సుల్లో పాస్ అయిన వారు కూడా అప్లై చేయొచ్చు. ఆయా కోర్సుల్లో కనీసం 60% మార్కులు లేదా 6.32/10 CGPA గ్రేడ్ పొందిన వారు అప్లై చేయాలి. సెలెక్ట్ అయిన వారికి గరిష్టంగా 45 రోజుల పాటు ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్న్షిప్ వ్యవధి కాలానికి ఎలాంటి స్టైఫండ్ ఉండదు. BE, బీటెక్ లో 6 సెమిస్టర్లు పాస్ అయిన విద్యార్థులు, ME, MTech మొదటి సెమిస్టర్ లో పాస్ అయిన వారు ఇస్రో స్టూడెంట్ ప్రాజెక్టు ట్రైనీ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు. BSc డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు, MSc లో మొదటి సెమిస్టర్ పూర్తి చేసిన వారు, PhD లో కోర్సు పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎంపికయ్యే BSc డిప్లొమా విద్యార్థులకు కనీసం 45 రోజుల పాటు ఇంటర్న్షిప్ లభిస్తుంది. ME, MTech, MSc విద్యార్థులకు 120 రోజుల ఇంటర్న్షిప్, PhD విద్యార్థులకు 30 నెలల ఇంటర్న్షిప్ లభిస్తుంది. ఈ ఇంటర్న్షిప్ కు అప్లై చేసే విద్యార్థులకున్న పరిజ్ఞానం, అవగాహన ఆధారంగా వారికి ప్రాజెక్ట్ వర్కులను కేటాయించి తగిన సౌకర్యాలను సమకూరుస్తారు. ఇస్రోకు సంబంధించిన యూనిట్ లో నిపుణుల పర్యవేక్షణలో విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ ను విజయవంతంగా పూర్తి చేసి ప్రాజెక్ట్ వర్కులపై డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిన వారికి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు ఇస్తారు. విద్యార్థులు సమర్పించే ప్రాజెక్ట్ వర్కులను డిపార్ట్మెంట్ హెడ్ పర్యవేక్షణలో పరిశీలిస్తారు. ఇంటర్న్షిప్ అందుబాటులో ఉన్న ఇస్రో అనుబంధ పరిశోధనా కేంద్రాల జాబితాను పరిశీలించి isro.gov.in అనే ఇస్రో అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి.